రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులో ఉన్న మన్యం ఫణికుమార్ గార్డెన్స్ లో జూలై 19వ తేదీ ఆదివారం జరిగే బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం బ్రాహ్మణ గర్జనకు ప్రతి ఒక్కరూ తరలివచ్చి జయప్రదం చేయాలని పలువురు బ్రాహ్మణ సంఘ ప్రముఖులు పురోహితులు పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం బ్రాహ్మణ గర్జన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక గోదావరి గట్టున ఉన్న కాకివారి భవనంలో సోమవారం సాయంత్రం జరిగింది. బమిడిపల్లి వెంకటరమణమూర్తి అలియాస్ బమిడిపల్లి బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పుట్రేవు సూర్య వెంకట్రావు, దూర్వాసుల సత్యనారాయణ, ముత్య సత్యనారాయణ, నిమిషకవి వెంకటేష్, కోలగంటి రమేష్, రెండు చింతల వెంకట శ్రీనివాసరావు, ఆకెళ్ళ నారాయణమూర్తి, రాజమహేంద్రవరం ప్రముఖ పురోహిత అర్చక సంఘాలు, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు, ప్రముఖ దేవాలయాల డైరెక్టర్లు తేజమూర్తుల లక్ష్మీ నరసింహమూర్తి, పెండ్యాల భవానీ, వ్యవసాయ కమిటీ డైరెక్టర్ పన్నాల లక్ష్మీ సంతోషి, మణికంఠ శర్మ తదితరులు హాజరయ్యారు. బమిడిపల్లి బాబు మాట్లాడుతూ ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అన్ని జిల్లాలు, మండల కేంద్రాలు చేసి కార్యక్రమానికి బ్రాహ్మణులను సందర్శించేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ కుటుంబాలను కూడా సమీకరించి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. యావత్ బ్రాహ్మణ్యానికి కూడా నమస్కరించి నేను విన్నవించుకునేది ఏంటంటే, రేపు జూలై 19వ తేదీ ఆదివారం నాడు బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని రాజమండ్రి వేదికగా మన మన్యం గార్డెన్స్ జైన్ రోడ్లో మన్యం సంతోష్ ఫణికుమార్ గారు స్థలంలో ఈ యొక్క బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశామండి. బ్రాహ్మణ గర్జన అని చెప్పి గతంలో పత్రికాముఖంగా తెలియజేశాము. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలోంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి బ్రాహ్మణుల మీద అనుచిత వ్యాఖ్యలు, ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే అది దళితులు కానివ్వండి, ఇంకో వర్ణం అవ్వండి, ఇంకోళ్ళు అవనివ్వండి, మతపరంగా కానీ కులపరంగా కానీ మొట్టమొదటిగా బ్రాహ్మణుడే వాళ్ళకి నోట్లో పడుతూ ఒక పురోహితుడి మీద, ఒక అర్చకుడి మీద, ఒక బ్రాహ్మణుడి మీద దాడులు చేస్తూ వస్తున్నారు. అలాగే వారిని విమర్శిస్తున్నారు, వారు దూషిస్తున్నారు. అటువంటి కుసంస్కారాలందరికీ కూడా గొడ్డలి పెట్టుగా మేము రేపు రాజమండ్రిలో జరిగే ఈ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా జరిపి అధికారికంగా ఎవరైతే అధికారంలో ఉన్నారో ప్రభుత్వానికి వారందరికీ కూడా బ్రాహ్మణులకి కూడా ఒక సముచిత స్థానాన్ని మీరు కల్పిస్తూ వస్తున్నప్పటికీ కూడా మాకు ఈ భూషణలు తప్పట్లేదు. కాబట్టి అట్రాసిటీ చట్టం ఉన్నటువంటి వాళ్ళకి ఇటువంటి చట్టాన్ని బ్రాహ్మణులకు కూడా ప్రవేశపెట్టండి. అటువంటి చట్టం ఉన్నందుకు మమ్మల్ని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి గతంలో కూడా మా పురోహితుల మీద దాడులు జరిపి మమ్మల్ని జైల్లో పెట్టిస్తామని చెప్పి బెదిరింపులు కూడా చేశారు. అటువంటి చట్టం వాళ్ళ చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఉద్దేశంతో ఎంతకైనా తెగిస్తామని చెప్పి భూషణలు చేస్తున్నారు. ఈ మధ్యన మందకృష్ణ మాదిగ గారు ఆయన ఒక సమావేశంలో బ్రాహ్మణులు, పురోహితులు, అన్ని వర్ణ వాళ్ళు పురోహితుల్లో ఉన్నారు. జంగం దేవర్లు ఉన్నారు, ఇంకోళ్ళు ఉన్నారు, చాకళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కమ్మారు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి దేవాలయాలు ఏవైతే గ్రామ దేవతల్లో ఉన్నారో ఆయా ప్రదేశాల్లో వాళ్ళు అర్చకుల కింద చేసుకుంటానని ఒక దళిత హిందూ నాయకుడు నిన్న ఒక పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితిలో ఈ యొక్క మందకృష్ణ మాదిగ గారు చేసిన ఇది కానీ, అలాగే వివిధ రకాలైనటువంటి హాస్టళ్ళు ఎవరైతే క్రిస్టియన్ హాస్టళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసిన దాఖలాలన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే బ్రాహ్మణ విమర్శలు ఇంకా తగవు, బ్రాహ్మణుల్ని దూషిస్తే హర్షించేది లేదు సుమా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి, అలాగే మా యొక్క కోరికలన్నింటినీ కూడా ప్రభుత్వాన్ని ఆ సభాముఖంగా అధిక సంఖ్యలో అడుగుదామని చెప్పి ముఖ్య ఉద్దేశంలో రేపు జూలై 19వ తారీఖుని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాం.